అవసరం ఉన్నది. మరి పరిగి నియోజకవర్గ ప్రజలారా, అదేవిధంగా వికారాబాద్ జిల్లా మొత్తం 4 నియోజకవర్గాలు కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా బహుజనులు ముందుకు రావాలని ఈ హిందూ బీసీ మహాసభ ఖచ్చితంగా వారిని ఒక మంచి నాయకులుగా వీరులుగా తయారు చేసి మన బహుజన నాయకులే ముఖ్యంగా ముదిరాజు, మున్నూరుకాపు, గౌడ, కమ్మర, కుమ్మర, యాదవ మిగతా అన్ని వర్గాలను కలుపుకొని ఈ వికారాబాద్ జిల్లాలో ఖచ్చితంగా హిందూ బీసీ మహాసభ బహుజన నాయకులను తయారు చేసి ముందుకు తీసుకొస్తుందని కార్యక్రమాలు చేపడతామని, మరి గ్రామాల జిల్లా అదేవిధంగా మండల కార్యక్రమాలు చేపట్టే అధ్యక్షులు ఏర్పరిచి హిందూ బీసీ మహాసభను ముందుకు తీసుకెళ్లి మరి దేశవ్యాప్తంగా కులగణన సాధించడానికి ముఖ్య కారకుడైన మన బత్తుల సిద్ధేశ్వర పటేల్ గారు మనం ఢిల్లీలో కార్యక్రమాలు చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా మన పండుగల సాయన విగ్రహం నుంచి పాదయాత్ర చేసి 450 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడి యొక్క అక్కడ ముగింపు విరామ సభగా ప్రకటించిన తర్వాత అదేవిధంగా కిలాసపూర్లో దాని తర్వాత సైకిల్ యాత్ర కూడా చేయడం జరిగింది. దాని తర్వాత కూడా మనం గాంధీ హాస్పిటల్లో 12 రోజులు నిరాహార దీక్ష చేయడం జరిగింది బహుజనుల కోసం. ముఖ్యంగా మన ఢిల్లీలో గల్లీలో అన్ని కార్యక్రమాలు చేస్తాం, కానీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో, మారోజు వీరన్న యొక్క స్ఫూర్తితో, పెళ్లిరంగ యొక్క స్ఫూర్తితో మన బత్తుల సిద్ధేశ్వర పటేల్ గారు ఢిల్లీలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా ఢిల్లీలో 22 రోజులు అంటే గాంధీ మహాత్ముడు చేసిన 21 రోజుల యొక్క ఆమరణ నిరాదీక్షను అధిగమించి బహుజనుల కోసం మరి అందరూ నాయకులు అంటారు, కొంతమంది పొందుల నాయకులే కానీ బత్తుల సిద్ధేశ్వర అందరు నాయకులు. కానీ ఇప్పుడు మన సమాజంలో బీసీలకు ముఖ్యంగా అన్యాయం జరుగుతుంది కాబట్టి దీనికి న్యాయం చేయడానికి ఢిల్లీలో చాలా మందిని కలిసి మనకు 22 రోజుల నిరాహార దీక్ష చేసిన తర్వాత హిందూ బీసీ అనే పదంతోనే బీజేపీ ప్రభుత్వం, మొండి ప్రభుత్వము చేస్తుందో చేయో అని మా మరకల్ గ్రామంలో కానీ, పరిగి నియోజకవర్గంలో కానీ, వికారాబాద్ జిల్లాలో కానీ చాలామంది ఎగతాళి చేశారు. మరి ఇప్పుడు ఆశ్చర్యపడుతున్నారు, బీజేపీ ప్రభుత్వం కులగణనకు ఒప్పుకున్నదా? వీళ్ళు 22 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి హిందూ బీసీ అంటే హిందువులంతా ఒకటే, హిందువులంతా బీజేపీకి సపోర్ట్ చేయాలనే కార్యక్రమాన్ని తీసేసి మరి హిందూ బీసీ అనే మహాసభ ఏర్పడుతున్నది. వీళ్ళు కూడా చైతన్యవంతమైనారు. మరి 1931లో చేసిన కులగణన ఇప్పుడు చేస్తున్నారంటే ఈ హిందూ బీసీ మహాసభ చదవవలనే అని ఖచ్చితంగా గంటపదంగా మేము గుండె మీద రాయి వేసుకొని గుండె మీద చేతులు వేసుకొని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే అందరూ కష్టపడ్డారు, ఒప్పుకుంటున్నాం. కానీ ఈ హిందూ బీసీ మహాసభని ఖచ్చితంగా ఢిల్లీలో వాళ్ళని కదిలించగలిగింది. అక్కడ ఉన్న అందరు నాయకులు వచ్చి చాలామంది మన సుభాష్ చంద్రబోస్ యొక్క మనువడు జయహింద్ గారు, అదేవిధంగా చాలామంది వచ్చి ఓబీసీ చైర్మన్ గారు చాలామంది వచ్చి కూడా ఈ బత్తుల సిద్ధేశ్వరన్న నిరాహార దీక్షకు మేము వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా ఇతను చేయడం వల్లనే, మేము పాల్గొనడం వల్లనే, మేము ఉపన్యాసాలు ఇవ్వడం వల్లనే మన బీజేపీ ప్రభుత్వం కదిలింది అని వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకున్నారు. మరి కులగణన ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. మరి ఇది యొక్క మారోజు వీరన్న యొక్క స్ఫూర్తితోనే ఇవన్నీ చేస్తున్నామని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. మరి ఈ విధమైన చిన్న ఉద్యమాలు చేస్తూనే, చిన్న పదాలతో టెక్నికల్గా మాట్లాడుతూనే మన బత్తుల సిద్ధేశ్వర పటేల్ గారు మనం ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి బహుజనుల మేల్కొనండి, ఈ సిద్ధాంతకర్తను కాపాడుకొని రాబోయే భారతదేశ చరిత్రలో ఒక మంచి చరిత్రగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో, మారోజు వీరన్న యొక్క స్ఫూర్తితో, పెళ్లిరంగ యొక్క స్ఫూర్తితో, అంబేద్కర్, పులే అడుగుజాడల్లో మన బహుజన రాజకీయాన్ని, ఖచ్చితంగా రాజకీయ అధికారాన్ని ఖచ్చితంగా సాధిస్తామని ఈ సభాపూర్వకంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.